పిల్లలు, అందరికి నమస్కారం. ఈరోజు మనమొక మంచి కథ చెప్పుకుందాం. వింటారా? ఆ అవును, ఇది చాలా పాత కథ. ఒక పెద్ద రాజ్యంలో జరిగిందట. ఆ రాజ్యం పేరే విజయనగర సామ్రాజ్యం. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు అనే రాజుగారుండేవారు. చాలా గొప్ప రాజు. అవును. అయితే ఒకరోజు ఏమైందంటే, రాజుగారి సభకి ఒక వింత పక్షి వచ్చిందట. అబ్బా, ఎంత అందంగా ఉందో! రంగురంగుల ఈకలతో మెరిసిపోతోంది. నిజమే. కాని ఒక సమస్య. అది అస్సలు మాట్లాడదు, పాడదు, ఎప్పుడూ మౌనంగానే ఉండేది. రాజుగారికి ఆ పక్షి అంటే భలే ఇష్టం. కాని అది అలా మౌనంగా ఉండటం ఆయనకు కొంచెం బాధగా అనిపించింది. మరేం చేస్తారు? రాజుగారు ఒక ఆలోచన చేశారు. ఏం ఆలోచన? ఆయన సభలో అందరితో ఇలా అన్నారట: ఎవరైతే ఈ పక్షిని పాట పాడేలా చేస్తారో వాళ్లకి నేను పెద్ద బహుమతి ఇస్తాను అని. ఓ, బహుమతి అనగానే మంత్రులందరూ ఉత్సాహపడ్డారు కదా. అవును, అందరూ అనుకున్నారు, మేం పాడిస్తాం అని. ఒక్కొక్కరుగా ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఎలా? ఏం చేశారు? కొందరు చక్కటి సంగీతం వాయించి వినిపించారు. ఇంకొందరు దానికిష్టమని తీయని పళ్ళు పెట్టారు. మరి పక్షి పాడిందా? పాడలేదు. మౌనంగా అలాగే ఉండిపోయింది. అప్పుడప్పుడు చిన్నగా కీచ్ కీచ్ మనేది, అంతే. అయ్యో, అందరూ నిరాశపడి ఉంటారు కదూ. అవును, అందరూ ఇంకా ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుండగా అప్పుడొచ్చాడు మన హీరో. ఎవరా హీరో? ఇంకెవరు? తెలివైన తెనాలి రామకృష్ణుడు. ఓ, తెనాలి రామకృష్ణుడు వచ్చాడా? మరి ఆయనేం చేశాడు? ఆయన ధైర్యంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, నాకొక అవకాశం ఇవ్వండి, నేను దీనిచేత పాడిస్తాను చూడండి అన్నాడు, చాలా నమ్మకంగా. అప్పుడు మంత్రులంతా ఏమనుకున్నారు? వాళ్లంతా ఆశ్చర్యపోయారు. మేమే పాడించలేకపోయాం, ఇతనేం చేస్తాడులే అని కొందరనుకునుంటారు. మరి తెనాలి ఏం చేశాడు? పళ్ళో పాటో కాకుండా వేరే ఏదైనా చేశాడా? అదే కదా తెలివంటే. ఆయన ఏం చేశాడంటే, ఆ మౌనంగా ఉండే పక్షి పంజరం పక్కనే ఇంకో పంజరం తెచ్చిపెట్టాడు. ఆ పంజరంలో ఏముంది? ఇంకో అందమైన పక్షా? అబ్బే కాదు, అందులో ఉంది ఒక మామూలు చిలుక. కాని అది భలే అల్లరి చిలుక. గట్టిగట్టిగా అరుస్తూ గోలగోల చేస్తోంది. ఆ, అల్లరి చిలుకనా? దానివల్ల మౌనపక్షి ఎలా పాడుతుంది? అక్కడే ఉందసలు విషయం. ఆ అల్లరి చిలుక గోలకి సభలో అందరికీ చిరాకొచ్చేసింది. పాపం ఆ మౌనపక్షికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓహ్! అప్పుడు తెనాలి రామకృష్ణుడు రాజుగారితో ఇలా అన్నాడు. ఏమని? మహారాజా, చూశారా, ఈ మౌనపక్షి అందం దాని ప్రశాంతతలోనే ఉంది. అది మౌనంగా ఉండటమే దాని గొప్పదనం. అవును, నిజమే. ఈ అల్లరిచిలుక గోల పక్కన ఉన్నప్పుడే ఆ పక్షి మౌనం ఎంత బావుందో, ఎంత ప్రశాంతంగా ఉందో మనకు బాగా తెలుస్తోంది కదా అని అడిగాడు. అంటే గోల పక్కన ఉంటేనే నిశ్శబ్దం విలువ తెలుస్తుందని చెప్పాడనమాట. సరిగ్గా చెప్పావు. అంతేకాదు, మనం దాన్ని స్వభావాన్ని మార్చాలని చూడకూడదు, అది ఎలా ఉందో అలాగే దాన్నిష్టపడాలి అని కూడా చెప్పాడు. అబ్బా, ఎంత బాగా చెప్పాడు తెనాలి. రాజుగారేమన్నారు? రాజుగారు తెనాలి మాటలు విని కాసేపు ఆలోచించారు. ఆ తర్వాత ఆయన ముఖంలో ఓ చిరునవ్వు వచ్చింది. ఆయనకు అర్థమైందన్నమాట. అవును, తెనాలి, నీ తెలివి అమోఘం. నిజమే కదా, నువ్వు నాకు చాలా మంచి విషయం చెప్పావు అని మెచ్చుకున్నారు. మంత్రులు కూడా తెనాలి తెలివి చూసి అవాక్కయ్యారు. మరి బహుమతి? ఓహ్, ఇచ్చారు కదా. రాజుగారు తెనాలి రామకృష్ణుడిని మెచ్చుకొని బంగారు నాణ్యాలు, పూలదండలతో సత్కరించారు. చాలా సంతోషం. మరి ఆ పక్షి? ఆ రోజు నుండి రాజుగారు ఆ మౌన పక్షిని అది ఎలా ఉందో అలాగే ప్రేమించడం మొదలుపెట్టారు. దాని మౌనాన్నే, దాని ప్రశాంతతనే మెచ్చుకున్నారు. అంటే ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకోవాలి? నిజమైన అందం అంటే కేవలం పైకి కనిపించేది కాదు. ఎవరి స్వభావం వాళ్లలో ఉండటమే నిజమైన అందం. అందరూ ఒకేలా ఉండాల్సిన పనిలేదు. అవును, కొందరు బాగా మాట్లాడతారు, కొందరు మౌనంగా ఉంటారు. రెండూ మంచివే కదూ? కరెక్ట్. వాళ్ల ప్రత్యేకతలను మనం గౌరవించాలి, మార్చాలని చూడకూడదు. చాలా మంచి కథ చెప్పావు. పిల్లలు, మీ చుట్టూ ఉన్నవాళ్లలో కూడా రకరకాల వాళ్లుంటారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే వాళ్లని ఇష్టపడటం నేర్చుకుందాం, సరేనా? అవును, అదే ఈ కథ మనకు చెప్పే నీతి.